హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నమస్తే పెట్టండి, నమస్తే పెట్టండి. నా పేరు తాట శ్రీనివాసులు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా చేజల్ల మండలం, ఎంపీపీఎస్ నెల్లూరు మెయిన్ పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా స్కూల్ రోజు ఇద్దరు ఉన్నారు, ఈరోజు ఒక అబ్బాయి రాలేదు. ఈ ఇద్దరు పిల్లలకి ఈరోజు 1 మరియు 0తో హ్యాండ్ రైటింగ్ని ఏ విధంగా ఇంగ్లీష్లో చక్కగా రాయాలి అనే ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం. ఇది ఎవరిని హింసపరిచేటువంటి ఉద్దేశంతో కాదు. దయచేసి దీన్ని అందరూ చూసి చివరి వరకు ఇది మీకు ఉపయోగపడితే ఉపయోగించండి, లేకపోతే డిలీట్ చేయండి, మనసులో పెట్టుకోవద్దు. ఈ ఇద్దరు పిల్లలు ఇప్పుడు పరిచయం చేసుకున్నాం. ఏం పేరు? హేమలత, స్టడీయింగ్ 2nd class. అమ్మా, మై నేమ్ ఈస్ రుచిరశ్రీ, స్టడీ 1st class. ఓకేనా? ఈరోజు మనం ఏం చేద్దామంటే మొత్తం ఏ నుంచి జెడ్ వరకు ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి? 26 అక్షరాలు. కన్ఫామ్ కదా? 26 కదా? ఏ పదం రాసినా మనకి 26 అక్షరాలే ఉంటాయి. నీ పేరు రాసినా, నా పేరు రాసినా, ఏది రాసినా 26 అక్షరాలు. ఈ 26 అక్షరాలని అందంగా ఎలా రాయాలనో ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2 లైన్లు కొట్టాం. ఈ 2 లైన్లు ఏమంటాం మనం? సింగిల్. ఒక్క లైన్ రాసాము కదా, ఏమంటాం? సింగిల్ లైన్. 2 లైన్లు రాస్తే డబల్ లైన్. 3 లైన్లు రాస్తే ట్రిపుల్ లైన్. 4 లైన్లు రాస్తే 4 లైన్. వెరీ గుడ్. ఇప్పుడు ఓన్లీ దీంట్లో మనం మధ్యలో ఉండేటువంటి 2 గీతలే రాసుకున్నాం. ఈ 2 గీతల్లో మనం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? మొట్టమొదటి మనం 5 సున్నాలు పెట్టాలి. ఎన్ని పెట్టాలి? ఓకే. తర్వాత 10 వేయాలి. తర్వాత ఏం వేయాలి? 10 ఒకట్లు రాయాలి. ఓకే, 10 ఒకట్లు రాయాలి. తర్వాత 3 సున్నాలు పెట్టాలి. తర్వాత 10, తర్వాత 100, తర్వాత 1000. అంటే 0 మరియు 1 మాత్రమే వీటిలో కానొస్తున్నాయి మనం. ఆ 0తో 1తో అక్షరాలు ఎలా అందంగా రాయాలనో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తా. జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. ముందు 5 సున్నాలు పెడతా. ఓకేనా? పెట్టదా? ఎక్కండి. 1 2 3 4 5. మిత్రులారా చూడండి, పైన నేను ఆల్రెడీ ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఆల్రెడీ రాశాను. అది ఒక అవగాహన అయ్యేదానికి పిల్లవాడికి రాసినటువంటి ప్రయోగం. తర్వాత పై నుంచి ఏ అక్షరాలు వస్తాయో పైన ఒక లైన్ గీస్తాను, కిందకి ఏ వస్తాయో కింద గీస్తాను. అది 4 రూల్ అవుతుంది. ఇప్పుడు డబల్ రూల్లో నేర్పించే క్రమం పరిశీలన చేయగలం. 5 సున్నాలు పెట్టానా? ఈ 5 సున్నాల నుంచి ఎన్ని అక్షరాలు రాయాలో చూద్దాం. మనం ఏ కావాలంటే మనకు ఓకే, ఇది అయిపోయిందా? చూడు, ఏనా? ఈ సున్నా నుంచి ఏం చేద్దాం? బి చేద్దాం. అయిపోయింది. బి. ఈ బి అనేది పై నుంచి వచ్చిందా, కిందకి పోయిందా? ఎంతగా చెప్పాలి? పై నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ సి అనేది కావాలంటే ఏం చేయాలి? దీన్ని కొద్దిగా తొడిపేసా. తొడిపితే ఏమైంది? అది సి అయింది. సి అనేది పై నుంచి వచ్చిందా, కిందకి పోయిందా, మధ్యలో ఉందా? మధ్యలో ఉంది. ఏది కొట్టిపోతే ఇప్పుడు డి కావాలి మనకు. డి అనేది రావాలంటే ఏం చేయాలి? ఎక్కడి నుంచి? పై నుంచా కిందకా? పై నుంచి. వెరీ గుడ్. డి చేసాం. ఇప్పుడు ఈ సున్నా ఏం చేయాలి? ఈ చేయాలి. ఓకేనా? కొద్దిగా తొడిపేసి సి లాగా ఈ చేసేసాం. అప్పుడు మనకి ఎన్ని అక్షరాలు వచ్చాయి? ఇక్కడ 5 అక్షరాలు వచ్చాయా? ఏమండి? 5 వచ్చేసాయి. ఈ 5 తుడిపేస్తాం. ఓకేనా? వెరీ గుడ్. ఏ బి సి డి ఈ. ఓకేనా? ఇప్పుడు ఏం కావాలి మనకమ్మా? ఎఫ్ కావాలి, జీ కావాలి. ఎఫ్ కావాలంటే 1 పెట్టు, జీ కావాలంటే 0 పెట్టు. అప్పుడు ఎఫ్ కావాలంటే పై నుంచి ఎఫ్ అయిపోయిందా? జీ అనేది వచ్చేసిందా? ఇప్పుడు ఏం దురిపిమంటారు? ఎఫ్ జీ. ఎక్కడ నుంచి వచ్చింది? అది 10 నుంచి వచ్చింది. ఓకేనా? దీన్ని దురిపారు. ఓకే,
దీన్ని దుడిపేద్దాం. ఓకేనా? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 10 ఒకట్లు పెట్టాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 ఇంకొకటి పెట్టాలి. 9 10. ఇప్పుడు ఈ 2 ఒకటి ఏం చేయాలి? హెచ్ చేయాలి. అయిపోయింది హెచ్ పని. ఐ చేసా. జే చేయాలి. జే అనేది పైనుంచి వచ్చిందా కింద నుంచి వచ్చిందా? కిందకి వెళ్ళిందా? కిందకి వెళ్ళింది జే. ఇప్పుడు కే అనేది పైనుంచి రాసుకొని కే. ఇప్పుడు ఈ ఒకటిని ఎల్, ఈ 3 ఒకటిని ఎం, ఈ ఒకటిని ఎన్. అంటే ఏం వచ్చాయి చూడండి అక్కడమ్మా. హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్. ఓకేనా? ఇప్పుడు దులిపేద్దాం. ఇప్పుడు ఎన్ దాకా అవసరం లేదు మనకి. ఓకేనా? ఎం తర్వాత ఏం పెట్టామమ్మా? 3 సున్నాలు పెట్టాం. ఈ 3 సున్నాలు ఏం చేద్దాం మనము? ఓ, ఇంకో సున్నాని పి, ఇంకో సున్నాని క్యూ. ఓ ఓకే. సున్నా అంటే ఓ లాగా వచ్చేసింది. ఓకే ఓకే. ఇది పి, ఇది క్యూ. ఈ పి క్యూ అనేది కిందకు వచ్చాయా పైనుంచి వచ్చాయా? కిందకు వచ్చాయి. అందుకని ఈ 3 సున్నాలతో ఓ పి క్యూ అయిపోయింది. ఇక నెక్స్ట్ 10 వేయాలి. 10 పెట్టాను, 0 పెట్టాను. ఈ 10ని 1తో ఆర్ చేయాలి. ఈ 0 యాడ్ చేయాలి. 0 యాడ్ చేద్దాం. పెట్టేసి ఈ మధ్యలో తుడిపేసి దీన్ని ఇట్లా యాడ్ చేసేసాం. ఓకేనా? అప్పుడు ఈ రెండింటికి ఏమొచ్చాయి మనకు? ఏమొచ్చాయి? ఆర్. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఆర్ఎస్ రాయేసాం కాబట్టి 10 నుంచి 2 దులిపేస్తాం. తర్వాత చూడండి ఇక్కడ 100 పెడతాం అనుకున్నాం. 100 రాస్తాం. 100 రాసి 1 0 0. ఇప్పుడు ఈ 1 ఏం చేయాలి? టీ చేయాలి. చేసాం. పైకి వచ్చింది. ఇది యు అనేది మధ్యలో ఉంది. ఈ వి అనేది పైన విడిపేస్తే వి అయిపోద్ది. ఈ 100 నుంచి ఏ అక్షరాలు వచ్చాయి? టి టి యు వి. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఏం పెట్టాలన్నా? 1000 పెట్టాలి. 1000లో ఫస్ట్ 1 పెడతాను. ఈ 1ని మనం ఏం చేయాలన్నా? డబ్ల్యూ చేయాలి. పైన ఒక పేరు తీసుకొని డబ్ల్యూ చేస్తే డబ్ల్యూ అయిపోయింది. అప్పుడు దీన్ని చేసాం. ఈ 0 ఏంది? ఎక్స్ చేయాలి. 0 పెట్టి ఈ పక్క కుడిపేసి ఈ పక్క మనం తీసేసాం అనుకో, ఎక్స్ అయిపోయింది. ఓకేనా? 0తో ఎక్స్ వచ్చింది. వై కావాలి. ఇంకో 0 పెట్టి పై కొద్దిగా తులిపి కిందకి టనేస్తే వై వచ్చింది. ఓకేనా? ఇప్పుడు జెడ్ కావాలంటే మళ్ళీ ఇంకో 0 పెట్టి ఈ మధ్యలో కట్ చేసి జెడ్ వచ్చేసి. ఓకేనా? కాబట్టి ఈ 0 ఏం చేయాలి? వై జెడ్ చేయాలి. రాసేసి కొద్దిగా మధ్యలో తుడిపేసి ఈ పక్కన వస్తే జెడ్. ఇప్పుడు మొత్తం మనకు 26 అక్షరాలు వచ్చేసాయి. ఏ నుంచి జెడ్ వరకు. త్వరపడేది అవుతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవి కూడా తుడిపేసాం. ఇప్పుడు మనకు ఇది డబల్ రూల్ కాబట్టి 2 లైన్లు కాబట్టి పైనుంచి ఏ వచ్చాయమ్మా? పైనుంచి బి డి ఎఫ్ హెచ్ కే ఎల్ టి. ఎన్ని మొత్తం? 1 2 3 4 5 6 7 వచ్చాయి. మళ్ళీ 1 2 3 4 5 6 7 వచ్చాయి. 7 వచ్చాయా? పైన ఎన్ని వచ్చాయి మనకు? ఇప్పుడు 7 వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. 7 ఓకే. కిందకి ఎన్ని వచ్చాయి చూడండి? 1 2 3 4 5 7 అయిపోయింది. ఇది 5 అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఎన్ని ఉన్నాయి చూడండి? పై నుంచి కాకుండా కిందకి పోయింది కదా చూడండి. 1 2 3 3 4 5 6 7 8 9 10 11 12 13 14.
14 వచ్చింది సారీ. మనం మొత్తం ఇది చూడండి 7 5 ఎంత 12లో, ఈ రెండు కలిపితే 12లో, ఈ మధ్యలో ఉండేది 14, మొత్తం 26 వచ్చేసాయి మొత్తం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే పైకి పోయి ఉండే కదా కొన్ని అక్షరాలు, దాని సాయం గీత గీయాలి. పైకి పోయాం అంటే మన ఇంటికి ఒక ప్రహరీ గోడ ఉంటుంది అనమాట. మన ప్రహరీ గోడ ఎంత ఉంటుందో దాన్ని మించి మనం ఒకరికి వెళ్ళలేము. అందుకని ఈ అక్షరాలు కూడా ఎక్కడి నుంచి కిందకి తీసుకురావాలన్నప్పుడు ఈ లైన్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి రావాలి డి అనేది, బి అనేది ఇక్కడి నుంచి రావాలి అనేది ఒక కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది. కిందకి ఎక్కడ దాకా తీసుకోపోవాలంటే దీన్ని ఇక్కడ దాకా దిగుడు, దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఎక్కడ దాకాని ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. జీ కలిసింది, జే కలిసింది, పి కలిసింది, క్యూ కలిసింది, వై కలిసింది, అయిపోయింది. ఇప్పుడు ఇది 4 రూల్ అంటాం. కొన్ని రూల్స్ మనకి ఎట్లుంటాయంటే డబల్ రూల్లో ఉంటాయి. దీన్ని రాసుకుంటా పోవాలి ఇట్లా ఇట్లా. కొన్ని లైన్లు ఏముంటాయి మనకు 4 లైన్స్ ఉంటాయి. మనం మధ్యలో రాస్తూ పైనుంచి ఏమొస్తున్నాయి ఇక్కడి నుంచి తీసుకురావాలి, కిందకి ఏమి వెళ్తున్నాయంటే ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఏబిసిడీని అందంగా నేర్చుకోవచ్చు, అందంగా రాయవచ్చు. ఈ విధంగా మనము ఏబిసిడీలు రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? ఓకే మిత్రులారా, ఇది అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నమే కానీ ఎవరిని కించవచ్చింది కాదు. మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే ఒక మా స్కూల్కి సంబంధించి ఏదో ఒక మెసేజ్ రూపంలో లేకపోతే లైక్ రూపంలోనో ఇది మన గ్రూప్లో పెడుతున్నాను. దయచేసి ఇది అందరికి నచ్చద్దు అనుకుంటున్నా. నచ్చకపోతే వదిలేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, సంతోషం, ధన్యవాదాలు సార్.